ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, నీ అంచనాలు మరి రాహుల్ గాంధీ ఉంటే బెటరా పైన మోడీ? సెంటర్లో మోడీ ఉండాలి. ఎందుకంటే ఎందుకంటే జర ఆడ ఉంటేనే నడుస్తుంది ఏదైనా. అంటే మీ ఎల్బీ నగర్ కి మరి ఇప్పుడు ఈసారి అంటే ఇక కాంగ్రెస్ ఉంది కాబట్టి అది నడిచిపోద్ది. అంటే ఈటల రాజేంద్ర ఇప్పుడు ఎంపీగా ఈటల రాజేంద్ర బెస్టా, సునీత మహేందర్ రెడ్డి బెటరా? రాజేంద్ర ఉండాలి. ఆ. ఎందుకు ఈటల అనుకుంటారు? మేము జర జర మేధావి, జర తెలుగు ఉంది, చేయగలుగుతాడు ఏదైనా ఉంటే అంతే. థ్యాంక్ యూ బాబు. చెప్పాలి, ఎట్లుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, పైన మోడీయా రాహుల్ గాంధీయా? మోడే మోడీయా. ఎందుకు మోడీ అనుకో? ఇక బలం ఉంది దానికి కనిపిస్తలేదు. అందుకని మోడీ. మోడీ మరి ఇక్కడ ఈటల రాజేంద్ర, సునీత మహేందర్ రెడ్డి? ఈటల రాజేంద్ర ఈటల రాజేంద్ర. ఎందుకంటే ఆయన ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయింది కదా, ఈసారి ఛాన్స్ ఉంటుంది ఆయన. ఛాన్సెస్ ఉంటాయంట. మరి ఎట్లుంది ఆటోల పరిస్థితి ఎట్లుంది? మా పరిస్థితి ఘోరంగా ఏం లేదు. ఆగం ఆగం అయితే. ఆగం ఆగం అంతా ఖాళీ తిరగాలి రోడ్లు. అంతేనా? ఈసారి అయితే మోడీకి వేద్దాం అనుకుంటున్నావు అవుతున్నారు. మోడీకి కొట్టేస్తావు. మరి ఈటలకా? ఈటలకి థ్యాంక్ యూ. చెప్పాలి, ఎట్లుంది ఆటోలు? ఇంత ముందు దందా బాగుంది. ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మొత్తం తగ్గిపోయింది. ఓలా ఊబర్లు కూడా వస్తలేవు అంత. ఇప్పుడు ఎంత ఉంటుంది మరి మీకు గిరాకీ ఎంత ఉంటుంది? ఇంత ముందు 2000 డైలీ 2000 అట్లా చేస్తుండే అన్న. ఇప్పుడు ఏమైంది, 1000 రూపాయలు కూడా కావట్లేదు. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? మోడీకి వేద్దాం అనుకున్నా రాహుల్ గాంధీ? మోడీకి వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకు మోడీ? అంటే అలా ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది కొన్ని. అదే బాగుంది, అదే బెటర్ దీనికంటే. ఇక గరీబోళ్ళని పుట్ట కొడుతుండినా. మరి ఇక్కడ మీ ఎల్బీ నగర్ అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది, మీకు ఎవరు వస్తారు? ఈటల రాజేంద్ర, సునీత మహేందర్? ఈటల రాజేంద్ర వస్తారు. ఎందుకు ఈటల? ఎందుకంటే కొన్ని పథకాలు బాగున్నాయి వాళ్ళ ప్రభుత్వం కొన్ని పథకాలు బాగున్నాయి. అంటే పార్టీని చూసి ఓటు పడుతుంది అంటారు? బీజేపీ పార్టీ పరంగా ఓటు పడుతుంది, వ్యక్తిగతంగా? అంటే మోడీని చూసి ఓట్లు పడతాయి. థ్యాంక్ యూ అన్న. మరి ఎట్లుంది ప్రభుత్వం? ఇంకా ఏముందో ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ముందర ఏం చేస్తాడో మాకు తెలియదు. కానీ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఇప్పుడు కేంద్రంలో ఏది ఉంటుంది అంటావు? బీజేపీ ఉంటుందా? ఈసారి మాత్రం బీజేపీ అని వస్తుంది. అంటే మరి ఇప్పుడు ఎవరికి వేద్దాం అనుకున్నావు? మరి మోడీకి వేస్తావా? మోడీకే వేయాలనుకుంటున్నా నేను. నా కొడుకు బీజేపీ, నేను కూడా బీజేపీ. అంతేగా, మోడీకి పడుతుంది. ఇక్కడ ఈటల రాజేంద్ర, మరి సునీత మహేందర్ రెడ్డి? నేనైతే బీజేపీకే వేస్తా. ఎందుకు బీజేపీకి ఎందుకు అనుకుంటున్నా? ఎందుకంటే అక్కడ గెలిచిండు, మనకు రామజన్మ భూమి వచ్చింది, మనకు దేవుడు వచ్చిండు. ఎన్ని వందల సంవత్సరాల నుంచి కొట్లాడితే మనకు రాలేదు. మోడీ మన కోసం స్వతంత్రంగా కొట్లాడిండు. ఆయనకు పిల్లలా పెండ్లమా ఎవరుండు, మన కోసం కొట్లాడిండు. ఆయనను గెలిపించుకోవాలి. థ్యాంక్ యూ. చెప్పాలి, ఈసారి మోడీకి ఓటు పడుతుందా లేకపోతే ఎటేస్తావు? మరి సెకండ్ ఓటు అంటున్నా కదా. మోడీ కావాలి. మోడీ. ఎందుకు మోడీ? ఎందుకంటే ఆయన మంచిగా చూస్తాడు, ఇదంతా మంచిగా చేసిండు. అందుకని మోడీ అంటావు. మోడీ. మరి ఈడ ఎవరు వస్తారు? ఈడనా ఈటల రాజేంద్ర. ఈటల. ఎందుకు ఈటల? ఈటల ఎందుకంటే అలా అన్ని చేసిండు అన్న. ఇక్కడ మంచిగానే చేస్తాడు. కాకపోతే మాకు లాక్డౌన్ లా బెడ్షీట్లు అవన్నీ ఇచ్చిండు అన్న, పైసలు ఇట్లా ఆయననే పంపించి. అందుకని ఈటల అంటావు. ఈటలే. థ్యాంక్ యూ.